స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో మనం ఈ ప్రాతకాల సమయంలో పాల్గొనవలసి వచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధ లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 85వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. 85వ కీర్తన 12వ వచనము. యెహోవా ఉత్తమమైన దాని తన ఫలమునిచ్చును, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, భూమి తన ఫలమునిచ్చును. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము యేసు సమస్తమును అనుగ్రహించు దేవుడు. యేసు సమస్తమును అనుగ్రహించు దేవుడు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుందాం. క్రైస్తవ జీవితములో ఏది ఉత్తమమైనది, ఆయన మనకు అనుగ్రహించేటువంటి ప్రతిదీ కూడా ఉత్తమమైనది అనే విషయాన్ని మనము గ్రహించాల. దేవాది దేవుడు మనకిచ్చే బలము, ఆయన మనకు అనుగ్రహించేటువంటి కృప, ఘనత, సమాధానము, జ్ఞానము, తెలివి, ఆనందము, శాంతి, సమాధానము, ఆయన అనుగ్రహించే దీవెనలు, పరిశుద్ధాత్మ, నిరీక్షణ, రక్షణ, మన కోరికలను తీర్చడము, వీటన్నిటిని అనుగ్రహిస్తున్నాడు. ఇవి అన్నీ కూడా ఉత్తమమైనవి. కాబట్టి యేసయ్య సమస్తమును అనుగ్రహించు దేవుడు కాబట్టి మనకు గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. దీనిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కావున మనం ఈ ప్రాతకాల సమయంలో యేసు సమస్తమును అనుగ్రహించే దేవుడు అనేటువంటి అంశాన్ని ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా యేసయ్య మనకు అనుగ్రహించినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మనకు రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడు మన యేసయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము చూస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. ఎవరితో చెప్పాడు? లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనములో, లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎవరితో? జక్కయ్యతో చెప్పాడు. యేసు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అయినటువంటి జక్కయ్య యేసు ఎవరో, ఎలా ఉంటాడో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అతడు పొట్టివాడు వెళ్ళి ఆ యేసును చూడాలని ఆశపడినప్పుడు జనసమూహములు ఎక్కువగా ఉంటున్న జక్కయ్య పొట్టివాడైనందున ఆయన ప్రభువును చూడలేక పోయాడు. అందువలన ఆయన వెళ్ళి ఆ మార్గంలో ప్రభు వస్తున్నాడని తెలుసుకుని ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పొట్టివాడైనందున ప్రభువుని చూడలేక
ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ఆ దారి గుండా వచ్చాడు. వచ్చినటువంటి వారిని ప్రభువును ఆయన మేడి చెట్టు మీద నుంచి చూస్తున్నాడు. అయితే ఆ సమయంలో యేసు ఆ చెట్టు దగ్గరకు వచ్చి నిలిచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదని చెప్పగా జక్కయ్య వెంటనే గబగబా దిగి యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు. అప్పుడు యేసు జక్కయ్యతో అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. యేసు జక్కయ్య కుటుంబమునకు రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ప్రభు మనకు ఏదైనా అనుగ్రహించేటువంటి దేవుడు, ఏదైనా సరే సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మొట్టమొదట జక్కయ్యకు రక్షణ అనుగ్రహించాడు. ఆ విషయాన్ని బట్టి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించును, పాపులకు రక్షణ అనుగ్రహించేటువంటి వాడుగా ఇక్కడ కనపడుతున్నాడు. పాపులకు రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడుగా, పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టివాడిలో నేను ప్రధానుడు అనే మాట రాయబడింది. కాబట్టి మొట్టమొదటిగా పాపులకు రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడుగా కనపడుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనములో, యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనము చూడగలిగితే, రక్షణ అనుగ్రహించాడు లోకమునకు, ఎవడైనను నా మాట విని వాటిని గైకొనుకుని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చడకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిననే మాట అక్కడ చూస్తున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనములో, లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనంలో జక్కయ్యకు రక్షణ, ఇంటికి రక్షణ అనుగ్రహించినటువంటి విషయం మనం చూస్తున్నాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదనే మాట చెప్తున్నాడు. మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనములో, మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తును నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు రక్షింపబడును అనే మాట చూస్తాం. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తున్నాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరము రాస్తూ రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనములో, ప్రభు నామములో ప్రార్థించువాడు రక్షింపబడను, ప్రభు నామములో ప్రార్థించువాడు రక్షింపబడును అనే మాట ఉంది. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రభు నామములో మనం ప్రార్థన చేయాలా, అప్పుడు మనము రక్షింపబడతాం. మత్తయి వార్త 10వ అధ్యాయం 22వ వచనములో, మత్తయి వార్త 10వ అధ్యాయం 22వ వచనములో కూడా అంతము వరకు సహించువాడు రక్షింపబడును అంటాడు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించేవాడు రక్షింపబడును. కాబట్టి సమస్తమును ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నటువంటి మన ప్రభు మనకు రక్షణ అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. రెండవది మనం గమనిస్తే 84వ కీర్తన 11వ వచనములు, యెహోవా కృపను ఘనతను అనుగ్రహించు దేవుడుగా ఉంటున్నాడు. యెహోవా కృపను మరియు ఘనతను అనుగ్రహించే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. ఇక్కడ కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనములో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంటారు. కాబట్టి కృపను ఘనతను అనుగ్రహించే దేవుడుగా మనకుంటున్నాడు ప్రభు. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ వచనాన్ని మనం గమనిస్తే, కీర్తనలు 81:16లో అతి శ్రేష్టమైన ఆహారము అనుగ్రహించును అంటాడు.
అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తి పరుస్తుదును అంటాడు. కాబట్టి అతి శ్రేష్టమైన ఆహారమును అనుగ్రహించి దేవుడుగా ఉంటున్నాడు. కీర్తనలు 127:3 సంతానమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. 127 కీర్తన 3 కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి సమస్తమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నప్పుడు కృపను ఘనతను అనుగ్రహిస్తూ ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యమని చెప్పుతూ గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానముగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించాలా. ప్రసంగి గ్రంథములో సొలొమోను భక్తుడు 6:2 రాస్తున్నటువంటి మాట మనం గమనిస్తే, ప్రసంగి గ్రంథం 6:2 దేవుడు ధనధాన్యమును సమృద్ధిని ఘనత అనుగ్రహించుననే మాట చూస్తున్నాం. ఏమనగా దేవుడు ఒకని ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వారికి శక్తిని అనుగ్రహింపడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథము 1:17 దానియేలు 1:17 దానియేలు అతని 3 స్నేహితులకు వివేచన దేవుడు అనుగ్రహించాడు. శాస్త్ర ప్రవీణ్యతను వివేచనను అనుగ్రహించాడు. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. సమస్తమును అనుగ్రహించే దేవుడు కాబట్టి ఇక్కడ ఆయన కృప ఘనత ఆయన అనుగ్రహిస్తున్నాడు. దానియేలు గ్రంథములోనే 1:9 దానియేలు 1:9 దానియేలు నపుంసకుల అధిపతి చేత కృపా కటాక్షము అనుగ్రహించాడు యెహోవా దేవుడు దానియేలు స్నేహితులకు. అతనికి దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కటాక్షమును ఆయన అనుగ్రహించినట్టుగా ఇక్కడ చూస్తున్నాము. కృపా కటాక్షమునంద అనుగ్రహించిననే మాట. కీర్తనలు 90వ కీర్తన 14 దేవుని కృపతో తృప్తి పరచును అంటాడు. ఉదయమున 90వ కీర్తన 14 ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి పరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదు అంటాడు కీర్తనకారుడు. కాబట్టి కృప ఘనత అనుగ్రహించేటువంటి దేవుడుగా అనుకుంటున్నాడు. ఇక 3వదిగా సమాధానమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన ప్రభు. హగ్గై 2:9 హగ్గై 2:9 చూస్తే ఈ స్థలమందు సమాధానము అనుగ్రహించేదను అంటున్నాడు. మన దేవుడు సమాధానమును అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ కడువరి మందిరము యొక్క మహిమను మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మన దేవుడు యేసు ప్రభుల వారు సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కీర్తనలు 147:14 147వ కీర్తన 14 మన సరిహద్దులలో సమాధానము కలుగజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మన సరిహద్దులు అంటే మనము నివసించే చోటు.
మనము ఉండేటువంటి ప్రాంతంలో, మన సరిహద్దులలో, మనం ఉన్నటువంటి స్థలములలో సమాధానం కలుగజేసేవాడుగా మన ప్రభు ఉంటున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనములో, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనంలో సమాధానమును స్థిరపరిచే దేవుడుగా మనకుంటున్నాడు. సమాధానమును స్థిరపరిచేటువంటి దేవుడుగా మనకుంటున్నాడు. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అని యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు సమాధానమును అనుగ్రహించే ప్రభుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభుకు మన స్తుతులు చెల్లించాలా. యోబు గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనంలో, యోబు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే, ఉన్నత స్థలములలోనూ సమాధానము కలగజేయ దేవుడుగా ఉంటున్నాడు. ఉన్నత స్థలములో అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములో సమాధానము కలగజేయును. ఉన్నత స్థలములలో కూడా మనకు సమాధానాన్ని కలగజేసే దేవుడుగా ఉంటున్నాడు. అదే విషయాన్ని యెషయా భక్తుడు 32వ అధ్యాయం 17వ వచనములో, యెషయా గ్రంథము 32:17వ వచనం చూస్తే, నీతి సమాధానము కలగజేయ దేవుడుగా ఉంటున్నాడు. నీతిని సమాధానమును కలగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అంటున్నాడు. చూడండి, ఆయన నీతి సమాధానము కలగజేసే దేవుడుగా మనకుంటున్నాడు. యెషయా గ్రంథములోనే 66వ అధ్యాయము 12వ వచనములో మనం చూడగలిగితే, నది వలె సమాధానము పారజేయును అంటారు. నది వలె సమాధానమును పారజేయును అంటాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారజేయుదును అని సెలవిస్తున్నాడు. కాబట్టి సమాధానమును అనుగ్రహించేటువంటి మన ప్రభువుకు వందనాలు చెల్లించాలా. కీర్తనలు 29:11 వచనము చూస్తే, కీర్తనలు 29:11 వచనంలో ప్రజలకు సమాధానము కలగజేసి వారి ఆశీర్వదించును అంటాడు. సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. సమాధానమే కాదు, వారికి ఆశీర్వాదాన్ని కూడా దయచేస్తానంటున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనములో, లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం మనం గ్రహిస్తే, పాపాత్మురాలైనటువంటి స్త్రీతో సమాధానము గల దానవై వెళ్ళుము అంటున్నాడు. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్తున్నాడు. కాబట్టి ప్రభు మనకు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం గ్రహించాలా, ప్రభు సమస్తమును అనుగ్రహించే దేవుడుగా మనకుంటున్నాడు. తర్వాత 4వదిగా తన ప్రజలకు బలమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. బలమును, శారీరక బలము, ఆత్మీయ బలమును కూడా అనుగ్రహించేటువంటి దేవుడుగా మనకుంటున్నాడు యేసయ్య. కీర్తనలు 29:11 వచనం, కీర్తనలు 29:11 వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అనే మాట చూస్తున్నాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించుననే మాట చూస్తున్నాం. యెషయా గ్రంథములో 41వ అధ్యాయం 10వ వచనములో, యెషయా 41:10 వచనము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అంటాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు మనకు బలాన్ని దయచేసేవాడుగా అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత 89వ కీర్తన
21వ వచనము మనం చూస్తే 89వ కీర్తన 21వ వచనం, నా బాహుబలము అతని బలపరచును, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును. నా బాహుబలము అతన్ని బలపరచును అని దావీదు పట్ల తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన బాహుబలం మనకు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా ఎముకలను బలపరచును అంటాడు. యెహోవా ఎముకలను బలపరచును. మన ఎముకలను ఆయన సృష్టికర్త, మనల్ని సృష్టించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనకు మన ఎముకలకు బలమును అనుగ్రహిస్తానంటున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును అంటాడు. కాబట్టి ప్రభువు మనకు సమస్తమును ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు, అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి తన ప్రజలకు బలమును అనుగ్రహించేటటువంటి మాటను మనకు తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. యెషయా గ్రంథము 40 అధ్యాయం 29వ వచనంలో, యెషయా 40:29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే అంటున్నాడు. సొమ్మసిల్లిపోయినటువంటి వారు, ఇక మేము లేవలేము, మా పరిస్థితి ఇంతే అని అనుకునేటువంటి వారికి, సొమ్మసిల్లిపోయినటువంటి వారికి బలమిచ్చేవాడు ఆయనే అనే మాట చూస్తున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అంటున్నాడు. దానియేలు గ్రంథములో కూడా 10వ అధ్యాయము 18వ వచనములో, దానియేలు 10వ అధ్యాయము 18వ వచనములో యెహోవా దానియేలును బలపరిచినట్టుగా మనము చూస్తున్నాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. కాబట్టి ప్రతి విషయములో కూడా బలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా మన ప్రభు ఉంటున్నాడు. కీర్తనలు 84వ కీర్తన 5వ వచనం, 84వ కీర్తన 5వ వచనం మనం చూడగలిగితే, 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అనేటువంటి వాటము ఉంది. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటున్నాడు. అదే విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, న్యాయాధిపతులు 16:28, యెహోవా సంసోనుకు బలమునిచ్చాడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారైనా దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా ఆయనకు బలము దయచేశాడు. ఆయన చేసిన పని ఏంటంటే, గాడిద దవడ ఎముకతో 3000 మందిని చంపివేశారు. దేవుని యొక్క బలం మనకు ఉన్నట్లయితే సాతానును మనము నశింప చేయగలుగుతాము అనే విషయాన్ని ఇక్కడ సంసోను ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇక 5వదిగా మనం చూసినట్లయితే, జ్ఞానము తెలివి అనుగ్రహించు దేవుడుగా మనకు ప్రభు ఉంటున్నాడు. జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, తెలివితేటలను మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి ప్రభువుగా మనకు యేసయ్య ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము మనం చూడగలిగినట్లయితే, దేవుడు జ్ఞానము తెలివిని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును
తెలివిని ఆనందమును అనుగ్రహించను. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకి నిర్ణయించును. ఆయన ఇది వ్యర్థముగా ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నది. ఆయన పాపాత్మునికి నిర్ణయించను అంటున్నాడు. ఇది వ్యర్థముగా ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉండును అన్న మాట అంటున్నాడు. కాబట్టి గమనించాలా, దేవుడు జ్ఞానము తెలివిని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే చాలా మంచి మాట మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మంచి మాటను మనం చూస్తాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అంటాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అంటాడు. 119వ కీర్తన 144వ వచనములో కూడా 119వ కీర్తన 144వ వచనములో దావీదుకు తెలివిని అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. నీ శాసనములు శాశ్వతమైనవి, నీ శాసనములు శాశ్వతమైనవి, నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అని ప్రార్థించాడు. కాబట్టి దేవుడు మనకు జ్ఞానము తెలివిని అనుగ్రహించేటువంటి వాడు. 119వ కీర్తన 125వ వచనములో 119వ కీర్తన 125వ వచనములో చూస్తే దావీదుకు జ్ఞానమును అనుగ్రహించననే మాట ఉంది. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలగజేయమని అడుగుతున్నాడు. జ్ఞానమును కలగజేయమని అడుగుతున్నాడు దేవుని. కాబట్టి మనము జ్ఞానము కోసం ప్రభువును అడుక్కోవాలా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో దేవుడు ప్రార్థిస్తే జ్ఞానమును అనుగ్రహిస్తానని సెలవిస్తాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. కాబట్టి ఎవరైనా సరే అజ్ఞానులుగా ఉండేటువంటి వారు నాకు జ్ఞానము దయచేయమని ప్రభు సన్నిధిలో అడిగినట్లయితే ప్రభు తప్పనిసరిగా ఎవరిని కూడా గద్దించేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి ధారాళముగా జ్ఞానాన్ని దయచేసేవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 13వ వచనములో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెను అంటాడు. విచారం కొట్టివేస్తాడు, విచారం కొట్టివేసి వారికి ఆదరణ దయచేస్తానంటాడు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదనంటాడు. కాబట్టి విచారం కొట్టివేస్తాడు, మన బాధలను కొట్టివేస్తాడు. నేను వారికి ఆనందము కలగజేతును అంటున్నాడు. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమాడుదు సంతోషముగా అంటున్నాడు. కాబట్టి ఎవరిని బాధ పెట్టేటువంటి వాడు కాదు, ప్రతి ఒక్కరికి ధారాళంగా జ్ఞానాన్ని దయచేస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనములో, యెషయా 56:7వ వచనం, ఇక్కడ నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను అంటాడు. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, వారికి ఆనందాన్ని దయచేస్తాను. కాబట్టి ప్రభు మనకు జ్ఞానాన్ని, తెలివితేటలను అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తర్వాత రాజులు 1వ గ్రంథములో 3వ అధ్యాయము 12వ వచనములో
చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం, సొలొమోను రాజుకు బుద్ధి వివేకమును అనుగ్రహించాడు. ఆయన రాజ్య పరిపాలన కోసం అడుగుతున్నాడు, నాకు జ్ఞానాన్ని దయచేయి, ఇంత దేశాన్ని నేను పరిపాలించుటకు నాకు జ్ఞానము దయచేయమంటున్నాడు. నీవు ఇలాగున అడిగినందున నీ మనస్సు ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. బుద్ధి వివేకము నీకు అనుగ్రహిస్తున్నాను, అంతేకాదు పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదటను ఉండడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి మన దేవుడు యేసయ్య జ్ఞానము తెలివితేటలను అనుగ్రహించే దేవుడుగా మనకు ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మనము గమనించాలా, ఇక 6వదిగా మనం చూసినట్లయితే శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో శాంతిని అనుగ్రహించే దేవుడు. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగా చేయును అనే మాట చూస్తున్నాం. దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తానంటున్నాడు. 23వ కీర్తన 2వ వచనములో శాంతికరమైనటువంటి చోటికి నడిపిస్తానంటున్నాడు. శాంతికరమైనటువంటి చోటికి నడిపిస్తానని సెలవిస్తున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పొరుండ చేయిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అనే మాట కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును అనేటువంటి మాట సెలవిస్తున్నాడు. పూర్ణ శాంతి, విశ్వాసం ఉంచితే పూర్ణ శాంతి నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. సామెతల గ్రంథములోనే సొలొమోను భక్తుడు 1వ అధ్యాయము 33వ వచనంలో, సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా నుండును. కాబట్టి ఏమాత్రము భయపడ అవసరం లేదు, శాంతిని అనుగ్రహించే దేవుడిగా మనకుంటున్నాడు. 119వ కీర్తన 165వ వచనం, 119వ కీర్తన 165వ వచనములో దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అంటాడు. ఇంత అంత కాదు, ఎంతో నెమ్మది కలదు అని సెలవిస్తున్నాడు. వారు త్రుటిల్లకు కారణం ఏమీ ఉండదు అంటాడు. వారు ఏమాత్రము తొట్టిల్లేటువంటి పరిస్థితి వారికి ఉండదని తెలియజేస్తున్నాడు. 94వ కీర్తన 13వ వచనంలో కూడా, 94వ కీర్తన 13వ వచనంలో నీతి మంతులకు నెమ్మది కలగజేయు దేవుడుగా ఉంటున్నాడు. భక్తిహీనులకు చాలా బాధలు కలుగుతాయి, కానీ నీతి మంతులకు వారికి నెమ్మది కలగజేస్తానని సెలవిస్తున్నాడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతి మంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేతును అంటున్నాడు. అంతేకాదు 94వ కీర్తన 19వ వచనంలో దేవుని ఆదరణ నెమ్మది వారికి కలగజేస్తానంటున్నాడు. నా అంతరంగమందు విచారము హెచ్చుగా ఉన్నది, ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తున్నదంటాడు కీర్తనకారుడు. 119వ కీర్తన 50 వచనములో మనం చూస్తే, 119వ కీర్తన 50 వచనములో నీ వాక్యము బ్రతికించి బాధలో నెమ్మది కలగజేసిందంటాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది
కలగజేయుచున్నది అంటున్నాడు కీర్తనాకారుడు. కాబట్టి మనకు యేసయ్య శాంతిని అనుగ్రహించేటువంటి తండ్రిగా దేవుడిగా ఉంటున్నాడు. అంతేకాదు చివరిగా మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఆహారమును అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో ఆహారమును అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమునైన ఋతువులను దయచేసి ఆహారమును అనుగ్రహింప చూచుచున్నాడు. ఆయన ఆహారమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం గమనించాల, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆకాశము నుండి ఆయన మనకు ఆహారమును దయచేసేటువంటి దేవుడిగా మనకు ఉంటున్నాడు. కాబట్టి ఏది కూడా మనకు తక్కువ చేసేటువంటి వాడు కాదు మన ప్రభు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనములో పశువులకు అరచుచుండు పిల్ల కాకులకును ఆహారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు అనే మాట చూస్తాం. అదే కీర్తన గ్రంథములో 111వ అధ్యాయం 5వ వచనములో ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆహారం ఇచ్చును అంటాడు. తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారము దయచేయును అంటాడు. ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన చేసినటువంటి మాట, ఆయన చెప్పిన మాట ఎప్పుడు ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆహారం ఇస్తానన్నాడు, ఆహారం ఇస్తున్నాడు. 145వ కీర్తన 15వ వచనములో కూడా తగిన కాలమందు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు అంటాడు. 145వ కీర్తన 15వ వచనములో సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చుదు అంటాడు. కీర్తనలు 105వ కీర్తన 40వ వచనంలో చూస్తే వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశము నుండి ఆహారం తెచ్చి వారిని తృప్తిపరచను అంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దాసత్వం నుంచి విడవబడి కనానుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ మోసే అహరోనుల పైన సనుగుతున్నారు. మేము అక్కడ మాంసం తింటూ ఉంటిమి అని వారు సనిగినప్పుడు యెహోవా దేవుని అడిగినప్పుడు మోసే పూరేళ్లను వారి గుడారాల చుట్టూ వాలేటట్టు చేశాడు, వారికి ఇష్టం వచ్చినంత మాంసం తినటానికి. నిర్గమకాండము 16వ అధ్యాయం 16వ వచనములో యెహోవా చెప్తున్నటువంటి మాట మనము వింటే, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా దానితో మీరు తృప్తి పడాలని తెలియజేస్తున్నాడని చెప్పినప్పుడు ప్రతి వాడును తన వారి భోజనమునకు సరిపడినట్లుగా వారు ఆ ఆహారాన్ని దాచుకున్నారు, తీసుకున్నారు. ఒక్కొక్క తలకు ఒక ఓమేరు చొప్పున వారు ఆహారాన్ని తీసుకొని ఉంచుకున్నారు. యెహోవా మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులకు ఆహారము లేదనేది లేకుండా వారి ఆకలిని తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 31వ వచనములో ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చిన దేవుడిగా మనకుంటున్నాడు. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 146వ కీర్తన 7వ వచనములో ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేయు దేవుడిగా మనకుంటున్నాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయును అనే మాట చూస్తున్నాం. కాబట్టి మన ప్రభు సమస్తమును దయచేసేటువంటి దేవుడుగా మనకుంటున్నాడు.
యేసయ్య మనకు సమస్తమును, ప్రతి విషయములో కూడా సమస్తమును అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనకు రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడు. రెండవదిగా మనకు కృపను, ఘనతను అనుగ్రహించినటువంటి దేవుడు. మూడవదిగా మనకు సమాధానమును అనుగ్రహించినటువంటి దేవుడు. నాలుగవదిగా మనకు తన ప్రజలకు బలమును అనుగ్రహించినటువంటి దేవుడు. ఐదవదిగా మనకు జ్ఞానమును, తెలివిని అనుగ్రహించినటువంటి దేవుడు. ఆరవదిగా మనకు శాంతిని అనుగ్రహించినటువంటి దేవుడు. ఏడవదిగా మనకు ఆహారమును సమృద్ధిగా అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన యేసయ్యకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. యేసు ప్రభుల వారు సమస్తమును అనుగ్రహించే దేవుడు అని మనము గ్రహించాలా. దేవుడి కొద్ది మాటలు ప్రభు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. మాకు సమస్తమును అనుగ్రహించే దేవుడిగా ఉన్నందుకు మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మంది సమస్తమును అనుగ్రహించే దేవుడని గ్రహించలేక ఇంకా తండ్రి నీకు దూరముగా జీవిస్తున్నారు ప్రభువా. అయితే వారందరూ కూడా సమస్తమును అనుగ్రహించే దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తండ్రి నీ సన్నిధానములో ఉండి నిన్ను నమ్ముకొని నీ రక్షణానుభవంలో ముందుకు సాగటానికి కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు మొబైల్ స్తుతి ఆరాధనలో కలుసుకున్న ప్రతి బిడ్డకును, ఉదయ కాలం నడిపించిన దైవదాసునికి, ఈ కార్యక్రమాన్ని తండ్రి నడిపిస్తున్నటువంటి పీటర్ కుటుంబానికి, ఇందులో వాక్య సందేశాలు అందిస్తున్న దైవజనులకును, ఈ ఉదయకాలం ప్రారంభ ప్రార్థన చేసినటువంటి వారికి, పాటలు పాడినటువంటి వారికి, మరి ముఖ్యంగా వాక్యం చదివిన బిడ్డలకును, ఆరాధన చేసిన బిడ్డలకును, ఇందులో పాల్గొన్న ప్రతి విశ్వాసికిని సదా మీ కృపతోడే నడిపించి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ పునరుత్థాన శుభములు కలుగునుగాక. ఆమేన్.